రిటైర్ అయిన తర్వాత కూడా ఆయా స్థానాల్లో కొనసాగుతున్న ఆఫీసర్లను తప్పిస్తారా లేక అలాగే కొనసాగిస్తారా అనే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. బీఆర్ఎస్ హయాంలో నచ్చిన వారిని రీఅపాయింట్ చేసుకుని చాలా చోట్ల కీలక పోస్టులు అప్పగించారు. రాజకీయ అవసరాల కోసమే 5 రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లను రీఅపాయింట్ చేశారనే విమర్శలున్నాయి. ప్రస్తుతం వారు ఆయా స్థానాల్లో కంటిన్యూ అవుతున్నారు. ఫలితంగా కింది స్థాయి వారికి ప్రమోషన్స్ దక్కడం లేదని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మారిన వారిని ఇంకా పాత స్థానాల్లోనే కొనసాగించడం ఏంటని సెక్రటేరియట్లోని అధికారుల్లో చర్చ జరుగుతున్నది. ప్రతి డైరెక్టరేట్లోనూ తమకు నచ్చిన రిటైర్డ్ అధికారులను బీఆర్ఎస్ సర్కార్ రీఅపాయింట్ చేసుకున్నది. కానీ ప్రస్తుతం వారు ఏ హోదాలో కొనసాగుతున్నారు, ఎక్కడ పనిచేస్తున్నారు, ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు అనే పూర్తి విషయాలు ప్రభుత్వం వద్ద లేవు. అప్పటి సర్కారు మౌఖిక ఆదేశాల ఆధారంగానే సంబంధిత శాఖల సెక్రటరీలు వారిని నియమించారనే ఆరోపణలున్నాయి. ప్రధానంగా ఇరిగేషన్, ఆర్ఎన్బిలో 10 ఏళ్లుగా రిటైర్డ్ అధికారులు మురళీధర్ రావు, గణపతిరెడ్డి, రవీందర్ రావు ఈఎన్సీలుగా కొనసాగుతున్నారు. అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులు సుమారు 3 ఏళ్ల క్రితం రిటైర్ అయినా అదే పదవిలో కంటిన్యూ అవుతున్నారు. అలాగే జెన్కో, ట్రాన్స్కో, ఎంసీఆర్, హెచ్ఆర్డీ సంక్షేమ శాఖల్లో కూడా రిటైర్డ్ ఆఫీసర్లు కొనసాగుతున్నారు. అలాంటి వారిని వివరాలను సేకరించాలని సీఎస్ను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు టాక్. అందుకే ఆయా హోదాల్లో కంటిన్యూ అవుతున్న రిటైర్డ్ ఆఫీసర్ల వివరాలు వెంటనే సెక్రటేరియట్కు పంపాలని సీఎస్ శాంతికుమారి అన్ని శాఖల సెక్రటరీలు, కమిషనర్లకు తాజాగా లేఖలు రాశారు. బీఆర్ఎస్ హయాంలో రిటైర్ ఆఫీసర్లను రీఅపాయింట్ చేయడంపై అప్పట్లో విమర్శలు చేసిన కాంగ్రెస్ ఇప్పుడు వారిని కొనసాగించడం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవలే అసెంబ్లీ సెక్రటేరియట్ అడ్వైజర్గా రిటైర్డ్ అధికారి సూర్యదేవర ప్రసన్నకుమార్ను నియమించడంపైన విమర్శలున్నాయి. గత ప్రభుత్వంలో రిటైర్డ్ అధికారులను సలహాదారుగా నియమించడాన్ని తప్పుబట్టిన కాంగ్రెస్ ఇప్పుడు అదే దారిలో పయనిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.